ఓకే, ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తామంటే కంపేర్ ద గివెన్ టూ నెంబర్స్. ఓకే, ఇక్కడ మనకు ఈ ఫంక్షన్ ద్వారా నాకు ఏం చేస్తామంటే కంపేర్ అనేది చేస్తాం. ఇచ్చిన టూ నెంబర్స్ని కంపేర్ చేయడం కోసం కంపేర్ అనేది చేస్తాం. ఇక్కడ మనం ఏం చేసుకున్నామంటే ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ డాట్ హెచ్, ఇంక్లూడ్ కాన్యర్ డాట్ హెచ్, ఐఓ మ్యానిపులేషన్ డాట్ హెచ్. ఓకే, దెన్ హెచ్ అని చేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాం. ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏంటంటే కంపేర్. ఫంక్షన్ నేమ్ వచ్చేసి కంపేర్ అండి. దెన్ వాయిడ్ అంటే ఏమనుకున్నాం, రిటర్న్ వాల్యూస్ని నల్ వాల్యూస్ని అవాయిడ్ చేయడం కోసం వాయిడ్ అని యూజ్ చేస్తాం. దెన్ ఇక్కడ ఇంట్ ఐ కామా బి ఏ కామా బి అని చేస్తున్నాం. అంటే ఇవి వచ్చేసి మనకి ఏమని కాల్ చేస్తున్నాం అంటే పారామీటర్స్ అంటాం. ఇన్సైడ్ ద ఫంక్షన్ లోపల అంటే దానిలో ఉన్న వాటిని ఏమని కాల్ చేయాలి, పారామీటర్స్ అంటాం. ఈ ఫంక్షన్ కోడ్ బ్లాక్లో నాకు ఏం చేస్తాం అంటే కండిషన్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తామంటే ఈ ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చాను. అలా అన్నప్పుడు నాకు ఏంటి ఏ ఈజ్ బిగ్గా బి ఈజ్ బిగ్ అని, అంటే ఏ ఈజ్ బిగ్ అని ఇస్తేనో ఏ ఈజ్ బిగ్ వస్తుంది. లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏ లెస్ దాన్ బి అని వస్తుంది. అప్పుడు బి ఈజ్ బిగ్ అని వస్తుంది. ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ అయితే ఏ మనకు డబుల్ ఈక్వల్స్ టు అంటే కంపారిజన్ అన్నాం కదా. దెన్ ఇక్కడ వచ్చేసి ఏ లోపల ఉన్న వాల్యూ బి లోపల ఉన్న వాల్యూ సేమ్ అయితే బోత్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది. దాన్ని నెక్స్ట్ ఏం చేస్తామంటే వైడ్ మెయిన్ తర్వాత నెక్స్ట్ ఇంట్ ఎంఎన్ అని చేస్తాం. ఇంట్ ఎం కామా ఎన్ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఇది అవుట్ ఆఫ్ ది ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల ఏం చేస్తామంటే ఎంఎన్ అని యూజ్ చేసి తర్వాత నెక్స్ట్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే ప్రీవియస్గా ఎగ్జిక్యూట్ అయిందని క్లియర్ చేయడం కోసం. తర్వాత నెక్స్ట్ ఏంటి ఎంటర్ ద ఎనీ టూ నెంబర్స్ అన్నాను. ఇది మెసేజ్ అవుట్పుట్లో ప్రింట్ చేయడం కోసం. తర్వాత సీన్ అంటే ఇన్పుట్ అనేది తీసుకోవడం కోసం సీన్ ద్వారా ఎం వాల్యూ ఎన్ వాల్యూ అనేది యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే సిఎంపి అంటే ఇది ఫంక్షన్ నేమ్ వచ్చేసి, సిఎంపి అంటే ఫంక్షన్ నేమ్ వచ్చేసి. మరి మనం మిస్టేక్ ఏం చేసామంటే ఇక్కడ ఏది ఉందో అది అదే నేమ్ తోటి కాల్ చేయాలి. ఇక్కడ కంపేర్ అని ఉంది, ఇక్కడ సిఎంపి అని. మరి వస్తుందా అంటే చూద్దాం సార్. తప్పదు ఏమి ఇండికేట్ అవుతుంది, ఫంక్షన్ షుడ్ హ్యావ్ ప్రోటోటైప్ అన్నాం. అంటే అక్కడ నాకు ఏంటి ఏ నేమ్ తోటి ఉందో ఆ నేమ్ తోటి ఇక్కడైనా చేంజ్ చేసుకోండి, ఆర్ అక్కడైనా చేంజ్ చేయాలి. ఇక్కడే చేంజ్ చేస్తాను. ఎంటర్ ద టూ నెంబర్స్ 23, 40. అంటే మనం ఇచ్చిన నెంబర్ లోపల ఏది బిగ్గెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసి దానికోసం మనకి ఏంటిది యూజ్ చేస్తాం. ఓన్లీ బిగ్గెస్ట్ అని కాకుండా ఈక్వల్ అయినా కూడా ఇప్పుడు నాకేంటి ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం కదా. ఇఫ్ అంటే ఒక కండిషన్ చెక్ చేసుకొని కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ వస్తుంది, ఫాల్స్ అయితే మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటి ఇది ఫాల్స్ అయినా కూడా ఏం జరుగుతుంది, నాకు ఈక్వల్ టు అయితే అవి రెండు కాకపోతే ఇదైతే మనకి ఏం జరుగుతుంది ఈక్వల్ టు అయితే నాకు ఏ ఈక్వల్స్ టు బి అయితే బోత్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది. సపోజ్ బోత్ ఆర్ ఈక్వల్ కంపేర్ రన్. సపోజ్ దీనిలో 25 అని ఇస్తాను, దీనిలో కూడా 25. అలా నాకు ఏంటి బోత్ ఆర్ ఈక్వల్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ఫంక్షన్ ద్వారా ఇస్తాను. దానిలో వచ్చేసి నాకు ఏంటి ఇచ్చిన దానిలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆర్ ఈక్వల్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్ ద్వారా ఇస్తాను. దెన్ నెక్స్ట్ ఫైండ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ టూ గివెన్ నెంబర్స్. మనం ఇచ్చిన టూ నెంబర్స్కి మల్టిప్లికేషన్ అనేది చేయాలి. దెన్ యూజింగ్ యాస్టిక్ ఆపరేటర్.
So first include IO stream data, then counter data and the console input output data. తర్వాత నెక్స్ట్ ఇంటర్నలీ రిటర్న్ టైప్, దెన్ ఎన్యూఎల్ అనేది ఏంటంటే ఫంక్షన్ నేమ్, దెన్ ఇంటూ n1 n2 అనేది పారామీటర్స్ లిస్ట్. దెన్ నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఈ ఫంక్షన్ లోపల లాజిక్ ఏం రాస్తున్నాను అంటే ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను, సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. దీనిలో సమ్ అనే వేరియబుల్లోకి సంథింగ్ అన్నోన్ వాల్యూ స్టోర్ కాకుండా ఉండడం కోసం 0 అనేది అసైన్ చేశాను. దెన్ నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఫర్ అనే కండిషన్ యూజ్ చేస్తాను, ఫర్ అనే లూప్ యూజ్ చేస్తాను. ఫర్ లూప్ యూజ్ చేసి i ఈక్వల్స్ టు 1 అన్నాను. i ఈక్వల్స్ టు 1 అంటే ఇనిషియలైజేషన్ అంటారు. i లెస్ దాన్ n1 అంటున్నాను. n1 అంటే నాకు ఇక్కడ పారామీటర్స్ లోపల వచ్చింది ఉన్నాయి కదా n1, అంటే నాకు ఏంటి మెయిన్ ఫంక్షన్ నుంచి ఏది పాస్ చేస్తానో అది n1లోకి వస్తుంది. ఏది మెయిన్ ఫంక్షన్ నుంచి ఏది పాస్ చేస్తానో అది n1లోకి వస్తుంది. అంటే లైక్ వచ్చేసి ఈ విధంగా చూడండి, నాకు ఈ మెయిన్ ఫంక్షన్లో చూడండి pq అనే వేరియబుల్ తీసుకున్నాను. CLR అంటే ప్రీవియస్లీ ఎగ్జిక్యూటెడ్ పేరు వేయడానికి ఎంటర్ ద ఏ అండ్ బి వాల్యూస్ pq వాల్యూస్ అని అడుగుతున్నా. పీలో వాల్యూ యాక్సెప్ట్ అవుతుంది, క్యూలో కూడా వాల్యూ యాక్సెప్ట్ అవుతుంది. నేను ఏం చేస్తున్నా అంటే మల్టిప్లికేషన్ అని వచ్చేసి MUL అనేది ఏంటంటే ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాను అంటే pq అన్నాడు. అంటే నాకు ఏం జరుగుతుందంటే ఆర్డర్ ప్రకారం p లోపల ఉన్న వాల్యూ n1లోకి వెళ్తుంది, q లోపల ఉన్న వాల్యూ n2లోకి వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు సపోజ్ దీనిలో నేను 10 అని ఇచ్చాను, దీనిలో 20 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏంటి దీనిలో 10 వస్తుంది, దీనిలో 20 వస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ 10 అంటే ఇక్కడ వరకు 10 వరకు. ఇక్కడ నాకు ఏంటి i ఈక్వల్స్ టు 1 అన్నాం, n ఈక్వల్స్ టు 10 అన్నాం. ఓకే, దెన్ ఫస్ట్ ఏంటి ఇనిషియలైజ్ జరుగుతుంది, తర్వాత కండిషన్ చెక్ అవుతుంది, తర్వాత కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. దీనిలో ఏం చేస్తామంటే దెన్ సమ్ ప్లస్ n2 అన్నాం. n2 లోపల ఏముంది అనుకున్నాం, 20 ఉంది అనుకున్నాం. ఆ 20 అనేది ఇక్కడ ఏం జరుగుతుందంటే సమ్ 2లోకి యాడ్ అవుతుంది, ప్లస్ 2లోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను దీనిలో మధ్యలో ఏమైనా ఆపరేటర్ యూజ్ చేశానా యాడ్ చేయడానికి, లేదా ప్లస్ యూజ్ చేశాను కానీ మల్టిప్లికేషన్ యూజ్ చేశాను, యూజ్ చేయకుండానే చేయడం అన్నట్టు ప్రోగ్రామ్. అట్లా నాకు ఎక్కడ వరకు జరుగుతుంది, n1 ఉన్నప్పుడు ఎన్నిసార్లు జరుగుతుంది, 10 టైమ్స్ జరుగుతుంది. అట్లా నాకు ఏంటి ఎన్లో కూడా ఇచ్చిన వాల్యూ అనేది ఎన్నిసార్లు జరుగుతుంది, 10 టైమ్స్ వరకు జరుగుతుంది. అంటే 10 టైమ్స్ వరకు వచ్చేసి మనకేంటి దీనిలో కూడా ఎన్నైనా వాల్యూ ఏం పాస్ చేస్తున్నామో ఇవి రెండు మాత్రం అది 10 టైమ్స్ వరకు జరుగుతూ వస్తుంది. చూద్దాం, కంపేర్ చేసి సమ్ అయిందా లేదా చూద్దాం. అది మళ్ళీ వచ్చే రిజల్ట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది, మన రిజల్ట్ వచ్చి ఇక్కడ ప్రింట్ అవుతుంది. కంపేర్ సపోజ్ 10 minutes అంటే నాకు వితౌట్ ఆపరేటర్ తోటి యూజ్ చేస్తున్నాను. మల్టిప్లికేషన్ అనేది వితౌట్ ఆపరేటర్ తోటి యూజ్ చేయడం కోసం నాకు ఈ ఫంక్షన్ ద్వారా ఇక్కడ నేను ఏం ఆపరేటర్ యూజ్ చేయలేదు, మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేశాను. యూజ్ చేయకుండా నాకు ఏంటి అడిషన్ తోటే ఇదంతా జరుగుతుంది. ఇదంటే మనకి ఏంటి ఎవ్రీ టైం అప్ టు నాకు ఏంటి 10 టైమ్స్ అనేది లూప్ అనేది రిపీట్ అవుతూ వస్తుంది. ఈచ్ టైం లోపల నాకు ఏంటి సమ్ లోపల ఉన్న వాల్యూ, దెన్ నెక్స్ట్ ఏం చేస్తాను n2 లోపల ఉన్న వాల్యూని యాడ్ చేస్తాను. అలా యాడ్ చేయడం ద్వారా మనకి ఏం జరుగుతుంది, మల్టిప్లికేషన్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్. ఇప్పుడు మనకు ఒక ప్రోగ్రామ్ డిక్లేర్ చేసినప్పుడు గ్లోబల్ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంటాయని చెప్తున్నాం కదా. గ్లోబల్ అంటే ఎక్కడైనా గ్లోబల్ అంటే అన్ని సెక్షన్స్లో వర్క్ చేయడాన్ని గ్లోబల్ వేరియబుల్ అంట, విత్ ఇన్ ద సెక్షన్లో మాత్రమే వర్క్ చేయడాన్ని లోకల్ వేరియబుల్.
ఫంక్షన్ చేస్తున్నాను 10 రూపీస్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను కాన్యర్ అటాచ్ ఇచ్చాను. కాన్యర్ అటాచ్ అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. దెన్ ఇంట్ అనేది ఏంటంటే గ్లోబల్ వేరియబుల్ అని ఇచ్చాను. అంటే నాకు ఇప్పుడు ఫంక్షన్ అనేది ఏంటంటే లైక్ ఈ సబ్ ప్రోగ్రామ్ కిందకి వస్తుంది. ఫంక్షన్ అనేది ఏంటి లైక్ ఈ సబ్ ప్రోగ్రామ్ కిందకి వస్తుంది. ఇప్పుడు నాకు మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ రాశాను. మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ రాశాను. దీనిలో కూడా నేను ఎన్ని ఫంక్షన్స్ డిక్లేర్ చేశానంటే 1 2 3 3 ఫంక్షన్స్ డిక్లేర్ చేశాను. ఈ 3 ఫంక్షన్స్ లోపల నాకు n అనే వేరియబుల్ని యూజ్ చేస్తున్నాను. 3 ఫంక్షన్స్ లోపల n అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఇంటీజర్ అనే దానికి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది? 2 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. మెమరీ 2 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఇలా నాకు ప్రతి టైం నేను డిక్లేర్ చేయకుండా ఒక్క దగ్గర డిక్లేర్ చేస్తే అన్ని సెక్షన్స్లో రావడం కోసం మనకి ఏం చేస్తామంటే గ్లోబల్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అంటే మెమరీ వేస్టేజ్ కాకుండా యూటిలైజ్ చేసుకోవడం కోసం గ్లోబల్ మెమరీ అనే కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇంట్ n అని వచ్చేసి ఇది ఏం చేస్తాను, ఇది ఇంటీజర్ టైప్ అంటే టాప్ ఆఫ్ ది మెయిన్ లోపల ఉంటాయి. అంటే లింకే సెక్షన్ కింద ఉండి టాప్ ఆఫ్ ది మెయిన్ పైన ఉంటే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అని వచ్చింది. ఇక్కడ నాకు ఇన్సైడ్ ద మెయిన్లో ఉంటే దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. ఇన్సైడ్ ద మెయిన్లో అయినా ఇన్సైడ్ ద ఫంక్షన్లో ఉన్నా కూడా దాన్ని ఏమనాలి లోకల్ వేరియబుల్ అంటారు. అది ఏ మెయిన్ ఫంక్షన్లో అయినా లేకపోతే ఏ ఫంక్షన్లో లేకుండా అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్లో ఉంటే దాన్ని గ్లోబల్ వేరియబుల్. ఓకే, దెన్ ఇక్కడ ఏం చేస్తానంటే వైడ్ రీడ్ వాల్యూ అన్నాం. ఫంక్షన్ ఏముంది రీడ్ వాల్యూ అన్నాం. ఇక్కడ రీడ్ వాల్యూ అన్నప్పుడు ఏం జరగాలంటే నాకు n వాల్యూ అనేది యాక్సెప్ట్ కావాలి. ఇది ఫంక్షన్ వచ్చేసి ఏంటి n వాల్యూ అనేది యాక్సెప్ట్ కావడం కోసం ఇక్కడ మెసేజ్ ప్రింట్ చేస్తాను. తర్వాత ఇన్పుట్ అనేది తీసుకోవడం కోసం సీన్ అని ఇచ్చాను. నేను ఇక్కడ వరకు క్లోజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను అంటే వైడ్ స్క్వేర్ అన్నాను. స్క్వేర్ అని చూసి నాకేంటి వచ్చిన n వాల్యూని స్క్వేర్ చేయాలంటే n ఇంటూ n అని చేస్తాను. కానీ దీన్ని ఏమైనా ఇన్సైడ్ లోపల నేను మళ్ళీ వేరియబుల్ డిక్లేర్ చేశానా? చేయలేదు. ఆల్రెడీ ఉన్న n లోపల ఏ తీసుకున్నామో దాన్ని డిఫైన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ n క్యూబ్లో వచ్చేసి అంటే క్యూబ్ రావాలనుకుంటే n ఇంటూ 3 టైమ్స్ చేస్తే దాన్ని క్యూబ్ కింద చేస్తాను. ఎండెల్ మీన్స్ ఏంటి న్యూ లైన్ రావడం కోసం ఎండెల్ అనేది చేస్తాను. ఇక్కడ వరకు వచ్చాను. ఇప్పుడు అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ ఉన్నా కూడా ఫంక్షన్ కాల్ చేయకపోతే వర్క్ అవుతారు. ఫంక్షన్ ఉన్నది కానీ ఫంక్షన్ కాల్ చేయకపోతే వర్కౌట్ కాదు కదా. ఇప్పుడు నాకు ఫంక్షన్ని కాల్ చేయడం కోసం ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్ లోపల వేస్తాను. వైడ్ మెయిన్ అని ఇచ్చాను కదా. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే ప్రీవియస్గా ఎగ్జిక్యూట్ అయింది క్లియర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అంటే రీడ్ వాల్యూ అనేది ఫంక్షన్ కాల్. దీనిలో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నామా? ఏం పంపించట్లేదు. అక్కడ కూడా ఏం లేవు పారామీటర్స్ ఇట్లా ఏం లేవు కాబట్టి నేను ఏంటి రీడ్ వాల్యూ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. ఈ ఫంక్షన్ కాల్ చేయగానే నాకు ఏం జరుగుతుంది ఎంటర్ n వాల్యూ అని అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది స్క్వేర్లోకి వెళ్తే n లోపల ఉన్న వాల్యూ ఇంటూ మల్టిప్లై అయ్యి ఇది వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్యూబ్ అని కాల్ చేయగానే క్యూబ్ కాల్ అవుతుంది. చూద్దాం మరి కంపైల్ n లోపల 5 అని ఇచ్చాను. స్క్వేర్ అయితే 25 క్యూబ్ అయితే 120. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని కామెంట్లో పెడుతున్నాను అనుకోండి ఏమొస్తుంది ఇప్పుడు కంపైల్ రన్. ఎందుకంటే ఇన్పుట్ తీసుకోవాలి. నేను డైరెక్ట్గా అసైన్ చేస్తాను. ఇప్పుడు వస్తుందా? అంటే నాకు ఇన్పుట్ అనేది తీసుకోవడం కోసం ఒక ఫంక్షన్ ఇచ్చాను. ఆ ఫంక్షన్ని కంపల్సరీ కాల్ చేస్తే మాత్రమే వర్క్ అవుతుంది. వితౌట్ కాలింగ్ అనేది ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే కాల్ బై వాల్యూ అని. కాల్ బై వాల్యూ కాల్ బై రెఫరెన్స్ అని. ఓకే, కాల్ బై వాల్యూ ద్వారా నేను ఏం పాస్ చేయలేను, వాల్యూస్ అనేది ఏం పాస్ చేయలేను. అది కాల్ బై రెఫరెన్స్ ద్వారా అంటే అడ్రస్ని బేస్ చేసుకొని పాస్ చేసుకోవచ్చు. దెన్ కాల్ బై రెఫరెన్స్ అనేది చూద్దాం. మనకు అడ్రస్ని బేస్ చేసుకొని పాస్ చేయడం కోసం మనకు ఈ కాన్సెప్ట్లో చూస్తాం.
ఇక్కడ ఏం చేసామంటే హెడర్ ఫైల్స్ డిక్లేర్ చేసాం, తర్వాత చేంజ్ అనే ఫంక్షన్ని డిక్లేర్ చేశాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏంటంటే చేంజ్ అని ఇచ్చాను. ఇక్కడ యాస్టిక్ సింబల్ ఉంటే ఆ టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనుకున్నాం వాటిని పాయింటర్ వేరియబుల్ అన్నాం. ఓకే, పాయింటర్ వేరియబుల్ అప్పుడు ఏం స్టోర్ అవుతుంది, అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. పాయింటర్ వేరియబుల్ అప్పుడు ఓన్లీ అడ్రస్ మాత్రమే స్టోర్ అవుతుంది, ఇంకేది స్టోర్ కాదు. ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ అని ఇచ్చేసుకున్నాను, ఏది చేంజ్ అంటే ఫంక్షన్ నేమ్. దెన్ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ చేంజ్ లోపల నాకేంటి దీనిలో ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇచ్చామంటే ఆర్గ్యుమెంట్స్ ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే పాయింటర్ ఆర్గ్యుమెంట్స్, పాయింటర్ పారామీటర్స్. ఏంటివి పాయింటర్ పారామీటర్స్ వచ్చేసి ఏ బి అనేవి పారామీటర్స్. మనం ఇక్కడ నుంచి పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అన్నాం, ఇక్కడ నుంచి పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు నాకు మెయిన్ ఫంక్షన్లో ఏం చేస్తామంటే ఇక్కడ వైడ్ మెయిన్ అని ఇచ్చేసి ఇంటూ ఏ కామా బి అని ఇచ్చేస్తున్నాను. దెన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే ప్రీవియస్గా ఎగ్జిక్యూట్ అయింది క్లియర్ కావడం కోసం. నెక్స్ట్ ఏలోకి 10 అనే వాల్యూ ఇచ్చాను, బిలోకి 20 అనే వాల్యూ ఇచ్చాను. తర్వాత బిఫోర్ చేంజింగ్ వాల్యూస్ అంటే నాకు ఏ లోపల చేంజ్ చేయకముందు వాల్యూస్ ఏముంటాయి, ఏ లోపల 10 అనే వాల్యూ ఉండే, బి లోపల 20 అనే వాల్యూ ఉంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే చేంజ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు నాకు త్రూ ఏం చేస్తామంటే యాంపర్సెంట్ అంటే అడ్రస్, యాంపర్సెంట్ అంటే దీనికి అడ్రస్, అడ్రస్ అనే దాన్ని నేను పాస్ చేస్తున్నాను. దేనిలోకి పాస్ చేస్తున్నాను, ఆర్గ్యుమెంట్స్ నుంచి పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. అంటే నాకు ఏ యొక్క అడ్రస్ దేనిలోకి వెళ్ళిపోతుంది, దీనిలోకి వచ్చేస్తుంది. యాంపర్సెంట్ ఏది యాస్టిక్ ఏలోకి వచ్చేస్తుంది. ఏ యొక్క అడ్రస్ యాస్టిక్ ఏ అంటే పాయింటర్ వేరియబుల్ ఏలోకి వస్తుంది, బి యొక్క అడ్రస్ పాయింటర్ వేరియబుల్ బిలోకి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ యాస్టిక్ ఆఫ్ 300 అని అసైన్ చేస్తాను, యాస్టిక్ ఆఫ్ 200 అని అసైన్ చేస్తాను. తర్వాత ఇవి ఏం చేస్తాయంటే రిటర్న్ చేస్తాయి, ఇక్కడ రిటర్న్ చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసి చూద్దాం ఏ లోపల వాల్యూస్ బి లోపల వాల్యూస్ ఏమి ఉన్నాయో చూద్దాం. అంటే మనం ఇచ్చిన అడ్రస్సే కాబట్టి చూద్దాం. మరి కంపేర్ బిఫోర్ వచ్చేసి ఏంటి చేంజ్ చేయకముందు 10 20 ఉంది. తర్వాత నేను అడ్రస్ ద్వారా పంపించినప్పుడు 300 200 ఉంది. సపోజ్ నేను ఇది పంపించాను, యాంపర్సెంట్ యూజ్ చేయట్లేదు, యాంపర్సెంట్ యూజ్ చేస్తే అడ్రస్ వెళ్తుంది కదా, పాయింటర్ వెళ్ళినప్పుడు ఓన్లీ అడ్రస్ స్టోర్ అవుతుంది. కంపైల్ ఎర్రర్ వస్తుంది నాకు. సపోజ్ ఇవి లేవు అనుకోండి, పాయింటర్ వేరియబుల్ లేవు, కంపైల్ ఇక్కడ యూజ్ చేయాలనుకోండి. ఓకే ఎర్రరే కదా వారు. ఇప్పుడు చూడండి సేమ్ వాల్యూస్ వస్తాయి. నేను త్రూ పాయింటర్స్ యూజ్ చేస్తూ అడ్రస్ ఇస్తున్నాను. యాంపర్సెంట్ కూడా కంపైల్ దాన్ని ఏమని కాల్ చేస్తున్నారంటే కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్. కాల్ బై రెఫరెన్స్ ఎప్పుడు అనాలంటే యాంపర్సెంట్ అండ్ పాయింటర్స్ యూజ్ చేసినప్పుడు కాల్ బై రెఫరెన్స్. నేను పాయింటర్స్ విత్ యాంపర్సెంట్ అని యూజ్ చేయనప్పుడు కాల్ బై వాల్యూ అనుకోండి. దెన్ ఇది ఇక్కడ వరకు వచ్చేసి మనకి ఏమని కాల్ చేస్తున్నామంటే కాల్ బై అంటే మన ఫంక్షన్ లోపల కాల్ బై వాల్యూ కాల్ బై రెఫరెన్స్.